ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సూర్యాది నవగ్రహ దేవతలందరికీ కూడా నమస్కరిస్తూ మరి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యుగాది పర్యంతము వచ్చే సంవత్సరము ఏప్రిల్ మంత్ మరలా వచ్చే యుగాది వరకు కూడా మన యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జనులు, జీవరాశులు, అట్లాగే మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి వరాలని మనం వాటిని చక్కగా అనుభవిస్తూ ఎటువంటి ప్రళయాలు కానీ, భూకంపాలు కానీ, అట్లాగే ప్రకృతి ద్వారా కలిగేటటువంటి ఎన్నో గండాలని ఎదిరించేటటువంటి శక్తి ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి ఇవ్వాలని, మన యొక్క జన్మ జాతకాలలో మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి లగ్నాదిగా, చంద్రలగ్నాదిగా, రవి లగ్నాదిగా, అట్లాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ ప్రాణదశలన్నీ కూడా మనకి అనుకూలించాలని, ఎటువంటి గ్రహస్థితులు కానీ, కుజదోషాలు కానీ, కాలసర్పయోగ దోషాలు కానీ, అలాగే మనకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ కూడా నివృత్తి జరుగుతూ ఈ జన్మలో మనందరము నిత్యము ఆరాధన చేసేటటువంటి ఎవరి ఇంటి కులదైవము కానీ సమస్త దేవతలందరూ కూడా మన యొక్క కుటుంబంతో పాటుగా ప్రపంచంలో అందరినీ కాపాడాలని మనం ఆశిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి మేషాది మీనరాశి పర్యంతము, అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతము కూడా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకున్నటువంటి సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా 12 రాశుల్లో పొందబరుస్తూ, అట్లాగే మనకున్నటువంటి జన్మ నక్షత్రాలు ఉంటాయి, అశ్విన్యాది రేవతీ నక్షత్ర పర్యంతము కూడా మరి అవన్నీ తెలియనటువంటి వాళ్ళు తమ యొక్క నామాక్షరాలను బట్టి కూడా మరి ఏ రాశిలో వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ముఖ్యంగా మనకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కాలచక్ర గోచారంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అలాగే మనకి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ 2 గ్రహాల మధ్య కూడా ఉన్నటువంటి రాశులైనటువంటి కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము ఈ యొక్క రాశుల్లో గ్రహాలన్నీ కూడా సంచరిస్తూ దాదాపుగా జూలై 2వ వారము లేదా 3వ వారం వరకు కూడా కాలసర్ప యోగ దోషము అనేటటువంటిది ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారి ఎన్నో రకాలైనటువంటి భూకంపాలు, ప్రళయాలు, జలప్రళయాలు, అట్లాగే యుద్ధాలు, దేశాల మధ్య సరైనటువంటి సమన్వయం లేక మరి దానికి సంబంధించినటువంటి ప్రభువుల మధ్య సరైనటువంటి పోకడ లేక ఎన్నో ఇబ్బందులని ప్రకృతి మరి ప్రసాదిస్తూ వాటి ద్వారా ప్రకృతి లోపల మనం బతుకుతున్నాం కాబట్టి మన యొక్క జీవితాల మీద కూడా ఎన్నో రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, అట్లాగే ప్రాణాలకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రమాదాలకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా గ్రహాలు మాత్రమే నిర్దేశిస్తాయి. మనం చేసుకునేటటువంటి దైవారాధన మనకి పూర్వజన్మ సుకృతము, ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలితం కలిపి మన దాకా వచ్చేటటువంటి గండాలన్నిటినీ కూడా రూపుమార్పి పక్కకి జరిపేసి మనల్ని రక్షించటమే ఈ యొక్క జ్యోతిష్య విషయ పరిజ్ఞానము. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అత్యంత శుభకరుడు, ఎన్నో ఆర్థిక విషయాలకి సంబంధించి, కుటుంబ వృద్ధికి సంబంధించి, అట్లాగే వ్యాపార ఉద్యోగ విషయాలకి సంబంధించినటువంటి, వివాహ సంతాన యోగాలకి సంబంధించినటువంటి బృహస్పతి అనగా గురుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం యుగాది మొదలుగా కూడా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు, ఉగాది వరకు కూడా దాదాపుగా 3 రాశుల్లో తన యొక్క అతిచారత్వ గ్రహ సంచారాన్ని గావిస్తూ మిథున రాశిలో జూన్ 1వ తేదీ వరకు కూడా,
అట్లాగే జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు తన యొక్క ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోను, అట్లాగే మరి నవంబర్ 1వ తేదీ నుండి దాదాపుగా జనవరి 24వ తేదీ వరకు కూడా సింహరాశిలో రుజుమార్గంగా ప్రయాణం చేస్తూ 25వ తేదీ నుండి ఏప్రిల్ వరకు అంటే యుగాది చివరి వరకు కూడా ఆయన మరలా కర్కాటక రాశి వైపుకి తన యొక్క వక్రగమనాన్ని సంచరిస్తూ మరి అతిచారత్వ దోషం వలన ఎన్నో రకాలైనటువంటి దోషాలు మనకి కలుగుతూ ఉంటాయి. ప్రాణపీడలు కావచ్చు, జనహాని కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, బంగారము వెండికి సంబంధించినటువంటి విషయాలలో పెరుగుదలలు, ఫ్లక్చువేషన్స్, అట్లాగే రాజకీయ నాయకుల యొక్క ఎంతోమందికి వారికి సంబంధించినటువంటి విషయాలలో ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి విషయాలు కావచ్చు, ఆర్థిక సమతుల్యతలు, స్టాకు, షేర్ మార్కెట్లు, ఇలా ఎన్నో ఆర్థిక విషయాలలో గురువు యొక్క స్థితి బాగోలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే శని కూడా దాదాపుగా అక్టోబర్ నెల వరకు కూడా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ మే 17వ తేదీ నుండి కూడా రేవతి నక్షత్రంలో అడుగుపెట్టి మీనరాశిలో సంచారం చేస్తూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలుగజేస్తున్నాడు. రాహువు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా కుంభరాశిలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ, అలాగే కేతువు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఈ యొక్క సింహరాశిలో తన యొక్క సంచారాన్ని గావిస్తూ, ముఖ్యంగా మనకి ఈ 4 గ్రహాలు కూడా మనకి యుగాది నుంచి యుగాది పర్యంతము చాలా పెద్ద గ్రహాలు. మరి శని 2.5 సంవత్సరాలు, 1 సంవత్సరంలో గురుడు, అట్లాగే రాహు 1.5 ఇయర్, కేతు 1.5 ఇయర్ ఈ యొక్క గ్రహస్థితుల్ని మన మీద ప్రయోగిస్తూ, మరి మిగతా రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు మాత్రము మరి ప్రతి నెలా కూడా నెలకొకసారి అవి గ్రహ సంచార స్థితుల్ని రాశిల్లో ప్రవేశిస్తూ వాటి యొక్క ప్రయోజనాలని, దుష్ప్రయోజనాలని మన మీద వేటు వేస్తూ, చంద్రుడు మాత్రము 2.5 సంవత్సరాలకు పరిపాలిస్తాడు. కాబట్టి మరి మేషాది మీనరాశి పర్యంతము ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి, అట్లాగే నక్షత్రాల వారికి, నామాక్షరాల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మనం విశదీకరిస్తూ ఉన్నంతలో మనకున్నటువంటి పంచాంగ పరిజ్ఞానం ద్వారా తెలియజేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు అని అందరం కూడా సమస్త జనులు ప్రాణులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరం ఎవరికీ అవమానాలు కానీ, అనుమానాలు కానీ, పరాభవాలు కానీ కలగకుండా, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏ మానవుడికి కలగకుండా ఉండాలని మనందరం కూడా ఆశిస్తూ ఈ యొక్క మేషరాశి పర్యంతము కూడా 12 రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ప్రయోజనాలను కలుగజేస్తాయి, అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క విషయాలలో గ్రహస్థితిని బట్టి చూస్తే గోచార ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయింపబడతాయి. మన యొక్క జన్మజాతకం అనేటటువంటిది 100% ఈవెంట్ వైజు విద్య ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యము ఏ విధంగా ఉంటుంది, అట్లాగే వివాహము, సంతానము, ఆర్థిక వ్యాపార విషయాలు, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు, ఉన్నతమైనటువంటి గృహ వాహన యోగాలకి సంబంధించి ఏ విధంగా ఉంటాయనేది మన జన్మజాతకం మాత్రమే తెలియజేస్తుంది. దాన్ని బట్టి మాత్రమే మనము గోచారాన్ని అన్వయించుకుంటూ ఏ ఏ గ్రహాలు మనకి బాలేదో ఆ గ్రహాలకి సంబంధించినటువంటి దోష పరిహారాలని మనం ఆచరించుకుంటూ ఉంటే మన యొక్క జీవితం సాఫీగా సాగుతుందని మనకి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రము ప్రమాణంగా చెప్తోంది. కాబట్టి ఈ గోచార ఫలితాలలో ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపిస్తే ఎవ్వరూ కూడా దాన్ని అన్వయించుకోకండి. మన అందరికీ శుభాలు కలగాలని మాత్రమే కోరుకుందాం. అంతరిక్షంలో గ్రహాలు ఏ రాశుల్లో ఉండి ఏ రకమైనటువంటి దృష్టుల చేత ఎవరితో కలవటం చేత ఏ ఇబ్బందులు కలుగుతాయో మరి గోచారం సిద్ధాంతం చెబుతోంది. కాబట్టి దాన్ని బట్టి మాత్రమే గురువులుగా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో మనకి 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.